క్లాస్ రూమ్ ప్రిపరేషన్ అంటున్నారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే లాంగ్ అవర్స్ కూర్చోగలిగే ఒక కెపాసిటీ. జనరల్లీ స్కూల్లో క్లాస్లో కూర్చొని అంత కల్టివేషన్ రాదు కాబట్టి ఇక్కడ చెప్పేది అబ్జర్వ్ చేసుకోవడానికి లాంగ్ అవర్స్ కూర్చోవడానికి చాలా కష్టం అవుతుంది. సో వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ యూ వాంట్ గివ్? యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి అంటే మనకు ఒక సబ్జెక్ట్ను గట్టిగా చెప్పి అది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి రిజల్ట్ ఓరియంటెడ్ చేయాలి అంటే టైం అవసరం. యాక్చువల్గా ఒక రకంగా అప్పుడప్పుడు నాకు కొంచెం అన్ఫెయిర్ కూడా అనిపిస్తుంది. ఇన్ని గంటలు మనం పిల్లల్ని కూర్చోబెడుతున్నాం, మనం కూర్చున్నామా ఇంత అని అనిపిస్తుంది కూడా. టు సమ్ ఎక్స్టెంట్ ఐ థింక్ ఇట్ ఈస్ అంటే దెర్ ఇస్ నో వే అవుట్ యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ ఐ ఫీల్ సారీ ఫర్ ద చిల్డ్రన్. ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అన్ని గంటలు నేను కూర్చోలేదు యాక్చువల్గా. బట్ నౌ ఇట్ ఇస్ రిక్వైర్డ్. దట్స్ వేర్ ఐ టాక్ అబౌట్ ద యాటిట్యూడ్ అంట నేను. అంటే నేను లాంగ్ అవర్స్ కూర్చోవాల్సి వస్తుందని ఫస్ట్ రికగ్నిషన్ రావాల్సి వస్తుంది అంటే స్టూడెంట్ వైపు నుంచి సైకలాజికల్గా. ఎందుకు అంటే ఎస్పెషలీ వెన్ యూ వాంట్ టు డెవలప్ ఎ సబ్జెక్ట్ లైక్ ఫిజిక్స్, డైరెక్ట్గా ఫార్ములాలు ఇచ్చేసి ప్రాబ్లం చేయమంటే కొందరే చేసుకుంటారు. ఇంపాసిబుల్ అది యాక్చువల్గా. అది అన్సైంటిఫిక్ యాక్చువల్ చెప్పాలంటే. సో ఒక సబ్జెక్ట్ని దాన్ని మెల్లగా స్టార్ట్ చేసి ఒక హ్యూరిస్టిక్గా ఒక ఎవల్యూషనరీగా సబ్జెక్ట్ని డెవలప్ చేసి మధ్యలో వదిలేసిపోయామనుకోండి, మళ్ళీ రేపు అదే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఒక 1 hour 1.5 hour క్లాసులు అవసరమైతే ఇంకా ఈవెన్ 2 hours కూడా అప్పుడప్పుడు అవసరం ఉంటుంది. బట్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ దే షుడ్ బి ఎ గుడ్ టీచర్, బిలీవ్ మీ. ఇది ఒక కండిషన్ మర్చిపోదు ఎప్పుడు. ఇట్ డజంట్ అప్లై ఫర్ ఆల్. సో అలాంటప్పుడు మరి స్కూళ్ళలో వాళ్ళకి 45 నిమిషాల పీరియడ్ అయిపోతుంది. ఆ టైంలో కూడా పిల్లలు మాట్లాడుకుంటారు, ఏదో కొంచెం ఉంటారు. ఇక్కడ అంత కాన్సన్ట్రేట్స్ ఎలా ఉండాలి? చాలామంది పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేక కష్టాలు పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికేమో ఈజీ సొల్యూషన్ అంటే ఏమి లేదు. బట్ ఫస్ట్ దే షుడ్ రికగ్నైజ్ దిస్ 2 hours ఈజ్ ఇంపార్టెంట్ అని. అది సైకలాజికల్ సైడ్గా. ఇక కనీసం 1.5 hour అట్లీస్ట్. ఇక సెకండ్ థింగ్ ఏంటి అంటే టీచర్ హ్యాస్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ పిల్లల కంటే ఎక్కువగా టీచర్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటుంది. ఎందుకంటే న్యాచురలీ దెర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్. కొందరికి 45 minutes ఉంటుంది అటెన్షన్ స్పాన్, కొందరికి 1 hour ఉంటుంది. అటెన్షన్ స్పాన్ అనేది పిల్లలకు తక్కువ ఉంటుంది, చిన్న పిల్లలకు తక్కువ ఉంటుంది యాక్చువల్గా. అది పెరుగుతూ రావాలా. మనం ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్ళని 1.5 hour కూర్చోమంటున్నాం. సో ఇక్కడ పిల్లల కంటే ఎక్కువగా రోల్ టీచర్స్ ఉంటారు అనుకుంటాను నేను. ఎందుకంటే యూ షుడ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఐ డోంట్ బ్లేమ్ చిల్డ్రన్ ఫర్ దిస్. సో పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఎట్లాగా చేసుకోవాలంటే టెక్నిక్స్, బ్రీతింగ్ టెక్నిక్స్ కొంచెం అది సాయంత్రం కానీ ఈవినింగ్ కానీ నేను మెడిటేషన్ వర్డ్ యూజ్ చేయను. బట్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా చేయొచ్చు, పిల్లలైనా సొంతగా చేసుకోవచ్చు. ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్, అటెన్షన్ స్పాన్ సర్వైవ్ కావడానికి, ఫిజియలాజికల్గా సైకలాజికల్గా స్ట్రెంగ్త్ అవ్వడానికి యోగా అట్లాంటివి పిల్లలు చేసుకోవాలా. బట్ ఇన్ దిస్ పార్ట్ ఐ హ్యావ్ మోర్ దిస్ థింగ్ ఫర్ టీచర్స్. దే షుడ్ మేక్ ఇట్ లైవ్లీ, ఇంట్రెస్టింగ్, నాట్ బోరింగ్ అండ్ ఇన్వాల్వ్ ది చిల్డ్రన్. ఇంతకుముందు నేను క్వశ్చన్స్ అడగమని పిల్లల్ని అన్నాను, కానీ చాలామంది టీచర్స్ అసలు క్వశ్చన్స్ అడగనివ్వరు కదా. 2 reasons. వన్ ఈజ్ కొందరు కేపబుల్ అయినా కూడా వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఎక్కడో ఎవరి కోసమో పని చేస్తుంటాడు, చెప్పేసి వెళ్ళిపోవాలన్నది ఉంటుంది. వాళ్ళకంటే బేసిక్గా సబ్జెక్ట్ చెప్పగలిగినా కూడా వాళ్ళు టైం ఇచ్చే అవకాశం వాళ్ళ దగ్గర ఉండదు. కొందరికేమో వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయలేరు. బట్ ఇఫ్ ద స్టూడెంట్ కెన్ మేక్ ద క్లాస్ ఇంట్రెస్టింగ్ ఫర్ ద చైల్డ్, దిస్ అవర్స్ ఈజ్ నాట్ వెరీ బిగ్ డీల్ బేసికల్లీ. అంటే సార్, అంటే ఇట్ మైట్ బి ఆఫ్ ప్రిపరేషన్, కానీ కొన్నిసార్లు ఒక చిన్న హ్యూమర్ని కూడా మిస్ అయిపోయే సందర్భాలు ఉంటాయి. స్టూడెంట్స్ అందరూ బాగా ఫోకస్డ్గా కూర్చోవడంతో, లేకపోతే ఒక ప్రెషరైజ్ సిచ్యువేషన్లో ఉంటూ ఒక నైస్ అట్మాస్ఫియర్, ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ కూడా కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని అంటే ఎట్లా? అదే కదా, అది టీచర్ ఇస్ ద కంట్రోల్. ఇప్పుడు ఎక్కడైనా కొంచెం చూడండి, సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు కొంచెం డెన్స్గా అయిపోయింది, పిల్లలకి అర్థం అవ్వట్లేదు, దెన్ యూ షుడ్ డీవియేట్ ఫ్రమ్ దాట్. జనరల్గా చెప్పాలంటే పిల్లల అటెన్షన్ మనం లాగడం అనేది టీచర్ మీద డిపెండ్ అవుద్ది కదా. ఇంకొకటి ఏంటి అంటే యూ కెన్ ఇన్వాల్వ్ చిల్డ్రన్ అన్నా కదా ఇంతకుముందు. ఐ ఎలాబరేట్ ఇట్. మనం ఆల్రెడీ చెప్పేసినాం. సో ఒక స్టూడెంట్ వచ్చేసి మనం మాట్లాడమనొచ్చు, ఒక స్టూడెంట్ను క్లాస్లో ప్రాబ్లం చేయమనొచ్చు కదా.
నో దేర్ ఆర్ సో మెనీ ఒక గుడ్ టీచర్కి వెన్ హీ థింక్స్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ పర్స్పెక్టివ్, థింక్ ఫ్రమ్ అదర్స్ పర్స్పెక్టివ్ అంటాము, TOP. అంటే లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాడికి నా లెసను వెళ్తుందా, వాడు నిద్రపోతున్నాడా, అట్లా జరుగుతుంది. మేము ఏం చేస్తాం తెలుసా, వాళ్ళు కొంచెం లంచ్ తర్వాత తినొస్తారు కదా, రైస్ తినొస్తారు, వాడికి నిద్ర వస్తుంది, గుర్తుపడతాం, పట్టేసి ఏమి అది నిద్రపోతున్నావేంటి అది అని తిట్టడం ఉండదు. నాయన ఒకసారి బయటికి వెళ్ళి స్టెప్స్ 4 సార్లు అని చెప్తాం, లేకపోతే నీళ్ళు తాగరమని చెప్తాం. సో ఇట్స్ కంప్లీట్లీ ఐ థింక్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ. పిల్లల కంటే ఎక్కువ కూడా దిస్ వే ఐ విల్ పుట్ దట్ యూ విల్ ఫైండ్ అవుట్ యువర్ ఓన్ మెథడ్స్. రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే నవడేస్ ది టెక్నాలజీస్ బాగా అవైలబుల్గా ఉంది మనకి. సో కేవలం బోర్డు మీద రాస్తూ వెళ్తే కూడా బోరింగ్ అవుతుంది కదా. సో టీచర్ కెన్ ఆగ్యుమెంట్ హిజ్ ఎఫర్ట్స్ విత్ టెక్నాలజీ. దెన్ ది ప్రజెంట్ డే చిల్డ్రన్ దే టేక్ టు టెక్నాలజీ లైక్ ఫిష్ టు వాటర్ కదా. సో వన్ మోర్ ఎలిమెంట్ ఈస్ దట్ యూ ఇన్వాల్వ్ టెక్నాలజీ. దాన్ని మిస్యూజ్ చేయదు. అంటే ఏంటి, ప్రజెంటేషన్ పెట్టేసి వెళ్ళిపోతే నడవదు. ఇట్ షుడ్ బికమ్ ఎ టూల్ ఫర్ యువర్ మేకింగ్ ద థింగ్స్ ఇంట్రెస్టింగ్ అన్నమాట. నవడేస్ చూడండి, నిజంగా చెప్పాలంటే మా టైంకి ఈ టైంకి ఆలోచిస్తే నేను అనుకుంటాను, మాకు లైబ్రరీలో బుక్స్ దొరకపోయేవి యాక్చువల్గా. సైక్లోటాన్ అంటే ఏంటో తెలియదు. నా వీ కెన్ షో ద సైక్లోటాన్ వర్కింగ్ డైరెక్ట్లీ ఆన్ ద వీడియో కదా. ఇప్పుడు సైక్లోటాన్ ఏదో అనే బదులు ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్ళేసి అది చూపిస్తే అది తిరుగుతూ కనిపించిన తర్వాత అమ్మ ఎంత బాగుంది అనుకుంటారు. సో దిస్ నో వే దట్ చిల్డ్రన్ షుడ్ బీ బోరింగ్, ఐ మీన్ గెట్టింగ్ బోర్డ్ యాక్చువల్లీ స్పీకింగ్. Like and subscribe Eagle Media Works.